మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి తాతయ్య గుంట గంగ జాతర, చిత్తూరు గంగ జాతరకు ప్రత్యేకత ఉంది. ఇందులో భాగంగా చిత్తూరు నడివీధి గంగ జాతర అంగరంగ వైభవంగా ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బజార్ వీధిలో గంగ జాతరకు సంబంధించిన చాటింపు చేపట్టి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపించి ప్రత్యేక పూజలు కూడా చేయడం మొదలుపెట్టారు. నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే సికే బాబు, ఆయన సతీమణి సికే లావణ్య ఆధ్వర్యంలో ఈ పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గంగమ్మ జాతర కమిటీ ఆధ్వర్యంలో రేపు గంగ జాతర ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే ఎస్పీ గారు కూడా వచ్చి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు. సామాన్య ప్రజానీకానికి, భక్తులకి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, అవన్నీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చలువ పందిళ్ళు కావచ్చు, ఫ్యాన్లు, కూలర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా ఎవరికైనా ఎమర్జెన్సీ మెడికల్ ఎయిడ్ అవసరమైతే కూడా దానికి ఏర్పాట్లు గావించడం జరిగింది. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా ఉండటం కోసం పోలీసులతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, భక్తులు కావచ్చు, సమన్వయం చేసుకొని మనమందరూ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్లస్ ఇక్కడ విద్యుత్ శాఖ వాళ్ళు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు, మున్సిపల్ శాఖ వాళ్ళు రాత్రి పగులు పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ప్రజలు, భక్తులు, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసుకొని మనం జాతరను జయప్రదం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా కుటుంబంతో, మీ స్నేహితులతో అందరూ కూడా కలిసి కట్టుగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీ అందరి కోసం మేము అన్ని ఏర్పాట్లు చేసినాం. ఎటువంటి పొరపాట్లు జరగకుండా చేయడానికి సాయశక్తులు అందరి సలహాలు, సూచనలు తీసుకున్నాం. ప్రెస్కి, మీడియాకి కూడా అందరికీ వాళ్ళకు కావాల్సిన పాసులు కానీ ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ముందే అందించడం జరిగింది. సో ఈ జాతర కమిటీ ద్వారా ఒక చిన్న విన్నపం చేస్తున్నాం. ఎవరైతే అమ్మవారికి చీరలు పెడతారో ఆ చీరలంతా కూడా అక్కడ ఒక బీరువాను మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోనే మీరు దయచేసి వేయండి. మీరు వేసేటప్పుడు పసుపు, కుంకాలన్నీ దాంట్లో వేయకండి, ఎందుకంటే అవన్నీ కూడా పనికి రాకుండా పోతున్నాయి. మరి చాలా మంది తాళిబొట్లు సమర్పిస్తూ ఉంటారు. మరి ఆ తాళిబొట్లు మీరు గంగమ్మ పైన పెట్టకండి, మీరు అక్కడ ఉండిలోనే వేసినారంటే అది చెందుతుంది. లేదంటే అది లాస్ట్ టైం కూడా 2-3 ఇష్యూస్ జరిగినాయి. కాబట్టి భక్తులందరికీ కూడా మేము విన్నపం చేస్తున్నాం. మీరు తీసుకొచ్చే ఏ పూజా సామాగ్రి అయినా సక్రమంగా అమ్మవారి పూజకు వినియోగించుకునే విధంగా మీరు అందరూ కూడా చేయండి. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు మీరందరూ కూడా పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తూ, గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ మీ కుటుంబాలతో, స్నేహితులతో అందరితో కలిసి వచ్చి ఊరు కలిసి వచ్చి మన అమ్మవారి జాతర జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.